147వ కీర్తన 3వ చరణం. అమ్మా చదవండి. గుండె చెదను వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదను వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. అవును, దేవుడు మన గాయాలను కట్టేటువంటి వాడు. మరి గాయాలు చేసేటువంటి వాడు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయనే గాయం చేస్తాడట, దాన్ని తిరిగి కట్టేటువంటి వాడు. యోబు ఆ మాటను చెప్తాడండి. ఎందుకంటే ఎంతగా గాయపరచబడ్డాడు యోబు ఎంతగా ఎన్ని రకాలుగా గాయపరచబడాలి, అన్ని రకాలుగా గాయపరచబడ్డాడు. శారీరకంగా గాయపరచబడ్డాడు, మానసికంగా గాయపడ్డాడు, ఎమోషనల్గా వూండెడ్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ స్థితిలో కూడా గాయపరచబడ్డాడు. గాయం చేసింది ప్రభువే, కానీ తిరిగి గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. కాబట్టి అదే విషయాన్ని అతను రాస్తున్నాడు యోబు. చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నా ప్రియ దేవుచున్నాగమా, దేవుడే కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళికలో మనల్ని గాయపరుస్తాడు. మరలా తిరిగి గాయాన్ని కట్టేటువంటి వాడు కూడా ఆయనే. చూడండి, మన శరీరంలో అపెండిక్స్ అనేటువంటి ఒక ప్రేగు ఉంటుందండి. ఆ ప్రేగు పెరగటం ద్వారా భయంకరమైన నొప్పి వస్తుంది. దాన్నే మనం ఏమంటాం అంటే అపెండిసైటిస్ అంటాం. దాన్నే మనం 24 గంటల నొప్పి అంటాం. తాళలేము ఆ నొప్పిని, భరించలేరట ఆ నొప్పిని. 24 గంటలు భయంకర నొప్పి వస్తుంది. ఆ నొప్పి కలుగుతూ ఉన్నప్పుడు చాలామందికి అనిపిస్తుందట, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతేనే బాగుంటుంది, ఈ నొప్పి భరించలేనని చెప్పి ఏమంటే మెలికలు తిరిగిపోతారండి. నిజంగా చాలా భయంకరమైన నొప్పి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారండి అపెండిసైటిస్ నొప్పిని? ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇక్కడ ఎవరైనా అనుభవం ఉందా? ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. 24 గంటల నొప్పులు భరించిన వారు ఒక్క సిస్టర్ గారు ఉన్నారు. అయిపోయిన తర్వాత బ్రదర్ గారిని కలవండి. అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు ఎంత నొప్పి ఉంటుందో. కొన్ని సందర్భాల్లో నాకు చిన్నప్పుడు వార్తాపత్రికల్లో చూస్తున్నప్పుడు కడుపు నొప్పి తాళలేక గృహిణి ఆత్మహత్య అని రాసేవారు. కడుపు నొప్పితో చచ్చిపోయిందా అనుకునేవాడిని నేను. నిజంగా చెప్తున్నానండి. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య, కడుపు నొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య అని రాసేవారు. నాకు అర్థమయ్యాలి కాదు, కడుపు నొప్పికే చచ్చిపోతారా అంటే అతనికి వచ్చింది ఏంటి? 24 గంటల నొప్పి, అపెండిసైటిస్. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? నీ కడుపుని ఏం చేస్తారు? లిటరల్గా కోసేస్తాడండి కత్తి పట్టుకుని. అప్పుడు కత్తి పట్టుకున్నప్పుడు మనకి స్కిన్ మీద సుమారుగా 7 లేయర్స్ ఉంటాయి. వాటన్నిటిని కట్ చేయాలి. కట్ చేసిన బ్లీడ్ అవుతూ ఉంటుంది, రక్తం బయటకు వస్తూ ఉంటుంది, గాయం కలుగుతూ ఉంటుంది. ఆ గాయం చేసిన తర్వాత మరలా ఆ అపెండిసైటిస్ అనే దాన్ని కట్ చేసి దాన్ని తీసివేసి మరలా ఏం చేస్తాడు? కూడతాడు. ఇప్పుడు గాయం ఎవరు చేశారు? డాక్టర్ గారే చేశారు. లోపల ఉన్న దాన్ని ఏం చేశాడు? ఆయన హీల్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ ఏం చేశాడు? కుట్టేసేవాడు. దేవుడు కూడా అలాంటి వాడే, గాయాన్ని చేసేటువంటి వాడు. ఎందుకు తెలుసా? గాయం మన మంచికే. స్తోత్రం చెప్పండి. ఆపరేషన్ మన మంచిగా కాదా? లేదు, నాకు ఆపరేషన్ వద్దండి, నన్ను కోయిద్దండి, ఇలాగే భరిస్తానని నొప్పానంటే ఏమవుతావు నువ్వు? ఆ నొప్పితో నాకు చచ్చిపోతావు. కానీ ఆపరేషన్ జరగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆపరేషన్ అవ్వాలి. అందుని బట్టి గాయం చేయబడాలి. కానీ గాయం తిరిగి ఏం చేయబడాలి? కట్టబడాలి. ఇప్పుడు దేవుడు అది అంటున్నాడు, గాయాన్ని చేసేటువంటి వాడిని నేనే, గాయాన్ని కట్టేటువంటి వాడిని నేనే. నీ జీవితంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీరు ఉంటుంది. కానీ పొద్దు పొడుపులు చూస్తావు. నువ్వు మరలా సూర్యోదయాన్ని చూస్తావు. చీకటి ఉంటుంది రాత్రంతా. చీకట్లో ఎంత భయం ఉంటుందండి. పగటి వేళ ఎంత నొప్పైనా మనం భరించగలుగుతాం, ఎందుకంటే పగటి వేళలో ఒక ధైర్యం ఉంటుంది. అదే రాత్రి వేళల్లో ఏదైనా నొప్పి కలుగుతున్న బాధ అది రెట్టింపు అయిపోద్దండి. మరి అదేంటో తెలీదు. ఆ చీకట్లో ఉన్నటువంటి ప్రభావము రాత్రి అయ్యేటప్పటికి చాలా భయం అనిపిస్తుంది. కానీ ఉదయకాలం వచ్చేటప్పటికి మనం సమ్వాట్ రిలాక్స్ అవుతాం. నీ జీవితంలో కూడా రాత్రి లాంటి పరిస్థితులు, నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో కన్నీరు, నీ జీవితంలో అగమ్య గోచరమైన పరిస్థితి, చీకటి అలుముకుందా? గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ప్రభువు వారి నీతి సూర్యుడుగా నీ జీవితంలో ఉదయించబోతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకవేళ నీ బిడ్డల జీవితంలో సమస్య ఉంది, ఈ సమస్య నుంచి ఎలా బయటకు రావాలనే ఆలోచన నీకుందా? దేవుడు పొద్దు పొడుపులు నీకు ఇవ్వబోతున్నాడు. నీతి సూర్యుడుగా నీ జీవితంలో ఉదయించబోతున్నాడు.
ఎప్పుడు నీ జీవితం అలా ఉండబోదు. ఎప్పుడు ఆ ఒంటరి జీవితాన్ని నువ్వు జీవించబోవు. దేవుడు నీకు నూతన జీవితాన్ని ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాయం చేసేటువంటి వాడు, తిరిగి గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. మా కుటుంబంలో ఒక గాయం కలిగిందండి. అది ఎంత భయంకరమైన గాయం అంటే, ఆ టైంలో మా కుటుంబం అంతా కూడా ఒక విరిచని విస్తరైపోద్దాం అనుకున్నారు అందరూ. అయిపోయింది, వీళ్ళ కుటుంబం ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే కుటుంబ యజమాని మా తండ్రి గారు 2001 సంవత్సరం కరెక్ట్గా నేను ఆ టైంలో 10th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఏమండి భయంకరమైనటువంటి ఉప్పెన మా జీవితంలో కలిగింది. ఇంకా చిన్న బిడ్డలు ఏ ఒక్కరు సెటిల్ అవ్వాలా, కనీసం ఏ తీర్మానాలు తీసుకోవాలో తెలియదు. 15 సంవత్సరాల వయసు, మా అన్నకి 17 సంవత్సరాల వయసు. ఆ టైంలో మా తండ్రి గారికి ఉదయాన్నే హార్ట్ అటాక్ వచ్చింది. ఎక్కడో మీటింగ్కి వెళ్ళారు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఉదయం 5 గంటలకే లేచిపోయి ఆయన ఉదయం లెగ్గానే ఆయన బెడ్ దగ్గరే మోకరించి బెడ్ మీద ఇలా చేతులు పట్టుకుని ఆయన ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేస్తూ కిందకు ఒరిగిపోయారు. మా అమ్మగారు పడుకున్నటువంటి ఆమె ఒక్కసారి చూసేటప్పటికి కిందకు ఒరిగిపోయి ఉండేటప్పటికి మా నాన్నగారు ఒక నల్లటి బొగ్గులా మారిపోయారండి. ఒక రైలు బొగ్గులాగా మారిపోయారు. అంత నల్లగా అయిపోయారు. ఆ నల్లటి శరీరం మీద ఆ తెల్లటి చెమట బిందువులు ఎలా కనబడుతున్నాయి, మంచు బిందువులుగా కనబడుతున్నాయి. మనిషి వికృతమైన రూపం. మనిషి ఏమండి ఆ ఒగురుపు వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందేమో, స్ట్రోక్ వస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా భయంకరమైన పెయిన్ అనుభవిస్తున్నాడు. అదే టైంలో జరగనటువంటి 2 కార్యాలు జరిగిపోయినాయి. ఒకటి మోషన్, ఇంకొకటి వామిటింగ్. చాలామందికి ఇక్కడ వైద్యం చదివినటువంటి వారు ఉన్నారు, నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. డ్యూరింగ్ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ఒక వ్యక్తికి ఏమండి మోషన్ రాకూడదు, ఆ తర్వాత వామిటింగ్ అవ్వకూడదు. ఆ 2 వచ్చినాయి అంటే మనిషి కొలాప్స్ అయిపోయాడని అర్థం. కొన్ని సూచనలు ఆ 2 అయిపోయినాయి. ఆ టైంలో మా తండ్రి గారికి దేవుడు ఇచ్చిన ఆలోచనలు బట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అన్నారు. ప్రక్కన ఉన్న ఒక నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తే డాక్టర్ గారు చూసి భయపడిపోయి, నేను ట్రీట్ చేయలేనండి, కావాలంటే రాజమండ్రిలో ఒకే ఒక హాస్పిటల్ ఉంది, అడవికుల నాగేశ్వరరావు గారు భరద్వాజ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకువెళ్ళండి. ఆయన బేసికల్గా ఈ రోజు ఉండడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయనకి ఈరోజు వాస్తవానికి హైదరాబాద్లో ఆయన చూస్తాడు, ఉండడు. మీ అదృష్టం, మీరు చేస్తున్న ప్రార్థనలు ఏదైనా ఫలిస్తే ఆయన ఉంటాడు, వెంటనే ట్రీట్ చేస్తాడు, ట్రై చేయండి అని చెప్పగానే ఆటో మీద తీసుకెళ్తే దేవుడు మహాకృప బట్టి అలా బయటికి వస్తున్నాడు ఆయన. మా తండ్రి గారు అలా తీసుకెళ్ళడం జరిగింది. ఇలా చెప్పినప్పుడు వెంటనే లోపల తీసుకెళ్ళి ఒక మాట అన్నాడు, మీ తండ్రి గారు 4 గంటల్లో చచ్చిపోతాడు. ఈయనకు వచ్చింది మ్యాసివ్ హార్ట్ అటాక్, 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, 4 hours టైం ఇస్తున్నాను అనేటప్పటికీ మా జీవితాల్లో ఎంత భయంకరమైనటువంటి అలజడో, ఎంత భయంకరమైన తుఫానో మీరు ఆలోచన చేయండి. మా 3 బిడ్డలు, మేము 3 కూడా ఇంకా ఎక్కడా సెటిల్ అవ్వలేదు. మా జీవితంలో అగమ్య గోచరం. సంఘం ఉన్నారు. సో ఒకవేళ దైవజనుడే కనుక మరణిస్తే సంఘము కూడా అనాథ అవుతుంది. అప్పుడు వరకు వాక్యంలో పెంచబడినటువంటి వారు కన్నీరు కారుస్తున్నారు, మేము కన్నీరు కారుస్తున్నాం, పరవాని సేవకుని నిలబెట్టండి అయ్యా అని ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అదే టైంలో తీర్మానాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు వరకు వేరే ఆలోచనలు మాకుంటుండేవి, బాగా చదువుకోవాలి, ఏవేవో సాధించాలని. కానీ ఎప్పుడైతే ఆ చిన్న గాయం, చిన్నది కాదులేండి, పెద్ద గాయమే మా కుటుంబానికి కలిగినప్పుడు 2 దేవుని సేవకులు ఆ గాయం ద్వారా క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేయబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ అదే టైంలో కనుక ఆ గాయం కలగకపోతే ఈరోజు మా అన్న జాన్ వెస్లీ గారు సేవా పరిచయంలోకి వచ్చేటువంటి వాడు కాదు, నేను సేవలోకి వచ్చేటువంటి వాడిని కాదు, క్రైస్ట్ టెంపుల్ ఉండేటువంటిది కాదు, ఈ దినం ఈ రోజున మీరు ఇక్కడ ఉండేటువంటి వారు కాదు. ఆ రోజున మా కుటుంబంలో జరిగినటువంటి గాయం రోజున మంచి కొరకే అని ఈరోజు కూడా మేము నొక్కి ఒక్కని చెప్తాం. మా తండ్రి గారిని దేవుడు గాయపరిచాడు, ఆయన విడిచిపెట్టలేదు. గాయాన్ని కట్టి సుమారుగా 24 సంవత్సరాలు ఆయన అద్భుత రీతిగా సేవా పరిచయంలో కొనసాగడానికి దేవుడు ఈనాటికి కూడా కృప చూపుతున్నాడు. నేను ఒక మాట చెప్పనా, నేను చాలా గర్వంగా ఒక మాట చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. ఎందుకంటే ఈరోజు నేనే అనుకుంటాను ఎక్కువ సేవ చేస్తానని కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను, కానీ నాకంటే ఎక్కువ సేవ నా తండ్రి గారు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పడు, హల్లెలూయా. ఎట్ ది ఏజ్ ఆఫ్ 70, ఆయనకి రీసెంట్గానే 69 దాటి 70 వచ్చినాయి. ఇప్పటికీ కూడా రోజుకు 2 ప్రసంగాలు చేస్తారు. ఆయన పడుకోరండి, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలనుకోరు. మధ్యాహ్నం ఒక సువార్త దళాన్ని ఏర్పాటు చేశారు ఆయన. కొంతమంది స్త్రీలు మధ్యాహ్నం ఖాళీగా ఉండేటువంటి వారిని ఏర్పాటు చేసి ఒక వ్యాన్ మీద ఒక విలేజ్కి వెళ్ళి
అక్కడ సువార్త ప్రకటించి అక్కడ మీటింగ్ పెట్టి మరలా మధ్యాహ్నం సాయంకాలం 6 అయిపోద్ది ఇంటికి వచ్చేటప్పటికి, మరలా సాయంకాలం 6 గంటలకు సువార్త కూడికో స్తుతి కూడికో బైబిల్ స్టడీ ఉంటాయి బ్రాంచ్ సంఘాల్లో. ఏ రోజు కూడా ఖాళీ లేకుండా అనేక ప్రాంతాల్లో సంఘాలను బలపరుస్తూ, కుటుంబాలను బలపరుస్తూ, అనేక సువార్త కూడికల్లో, అనేక సువార్త మీటింగ్స్లో ఆయన పరిచయం చేస్తూ, నేను ఒక మాట చెప్తున్నాను, మాకంటే ఎక్కువ పరిచయం చేస్తున్నాడు ఆయన, మాకంటే ఎక్కువ పరిచయం చేస్తున్నాడు. అనేక ప్రయాణాలు మీరు చూస్తున్నారు. మా తండ్రి గారిని అనేక ప్రయాణాలు ఆయన చేస్తున్నారు. నిజంగా ఆయన గాయాన్ని చేశాడు, తిరిగి గాయాన్ని కట్టాడు. ఆయన ఒక మంచి కొరకు, ఒక సదుద్దేశం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎందుకు నా జీవితం ఎలా ఉంది, ఎందుకు నా జీవితం ఇంకా ద్వారం తెరవట్లేదు, ఇంకా గాయాన్ని దేవుడు చేశాడు తిరిగి కట్టట్లేదే అని అంటే ఆయనకు సమయం ఉంటుంది. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ హ్యాస్ ఎ టైమ్ ఇన్ యువర్ లైఫ్. గాయాన్ని చేసేటువంటి వాడు, గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయన. ఇర్మియా గ్రంథం 30:17 చదువుతాం. ఇర్మియా గ్రంథం 30:17 త్వరగా. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను ఫర్ ఐ విల్ రెస్టోర్ యువర్ హెల్త్. నీ యొక్క ఆరోగ్యమును నేనేం చేస్తాను, రెస్టోర్ చేస్తాను. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నీ గాయాలను మాన్పేటువంటి వాడు.